ఇలాగ మనము నేచురల్‌గా మనము చేసుకుంటే మనకేంటంటే మనకి చాలా గ్లామర్‌గా బ్యూటిఫుల్‌గా కనిపిస్తామనమాట. అందుకని మనం మందార పువ్వులు కూడా మందార ఆకులు కూడా మన హెయిర్‌కి అప్లై చేసేటప్పుడు అవి హ్యాండ్స్‌తో ఇలాగా మనము ఇలాగ బాగా బాగా పిసికినట్లు ఇలాగ మెత్తగా పిసికినట్లు చేస్తే అదేంటంటే మనకి అలాగా హెయిర్‌కి అప్లై చేయడం వల్ల ఏంటంటే హెయిర్ మనకి గ్రోతింగ్ అనేది బావుంటది. అంటే చాలా నేచురల్‌గా చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ కూడా నేచురల్‌గా బ్యూటిఫుల్‌గా చాలా అందంగా కనిపిస్తదనమాట. అందుకని మనము చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ మిక్సీ వాడకుండా మనము దంచుకోవడం గానీ, లేపోతే మందార పూల ఆకులంటే చేత్తో ఇలా పిసికి అవి ఆ వాటర్ వస్తది కదా! ఆ పిప్పంతా తీసేసి ఆ వాటర్ ఏమో గోరింటాకులో కలుపుకొని రాసుకుంటే మనకి హెయిర్ అనేది బావుంటదనమాట. ఇలాగ మనం చేయడం వల్ల ఏంటంటే మన ఫేస్ అనేది బావుంటది. తర్వాత మన హెయిర్ అనేది బావుంటది. ఇప్పుడు అందరూ కూడా చాలామంది గ్లామర్‌గా ఉండాలని ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి, మనం ఇలా చేసుకోవడం వల్ల మన గ్లామర్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. మనం కూడా చాలా బ్యూటిఫుల్‌గా బావుంటాం. ఇంకా సెలూన్‌లకి ఆటిలకి ఎళ్ళకుండా మన ఇంట్లోనే ఇలా రెమెడీస్ చేసుకొని, మనం కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ అవన్నీ పాటించామంటే, మన గ్లామర్ మన దగ్గరే ఉంటది ఎక్కడికి పోకుండా. ఇలా చిన్న చిన్న టిప్స్ మనం తెలుసుకోవాలనమాట. అలా తెలుసుకోవడం వల్ల ఏంటంటే, మన గ్లామర్ అనేది ఇంకా బాగా మనకి ఇంప్రూవ్‌మెంట్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ ఇలాగే ఇదేంటంటే మనకి ఫేస్‌కే కాకుండా ఇలాగా హ్యాండ్స్‌కి, నెక్‌కి ఇలాగ ఇవన్నీ అప్లై చేయడం వల్ల ఏంటంటే, మనం గ్లామర్ అనేది బాగా వస్తాము. మనము చూసేవాళ్ళు ఏంటి మీరేంటి అప్లై చేస్తున్నారని కూడా మనల్ని అలాగ అడుగుతారనమాట. అలా నేచురల్‌గా ఉంటది. ఇలాగ మనం ఈ పద్ధతిలో మనం ఈ రెమెడీస్ తయారు చేసుకున్నామంటే. ఇలా తయారు చేసుకొని మన ఫేస్‌కైనా, మన హెయిర్‌కైనా ఇలాగ ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు ఇలాగ అప్లై చేసుకుంటే, మన హెయిర్ అనేది గ్లామర్ ఉంటది. మనకు కూడా గ్లామర్‌గా ఉంటాం. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాం. సో, ఈ రెమెడీ ఎవరన్నా ఒకవేళ నచ్చితే ఫాలో అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ.